నమస్తే అన్న అందరికీ నమస్కారం. కైతాన్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే గానీ ఇటీవల ఒక ఇంటి పైకప్పు పైన ఇంటిపైన మనం చూసుకుంటే బిల్డింగ్ పైన ఇద్దరు నేపాల్కు సంబంధించిన ప్రవాసులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే వాళ్ళ యొక్క మృతదేహాలను ఫోరెన్సిక్ విభాగానికి తరలించిన తర్వాత ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నివేదిక వచ్చింది. ఆ యొక్క నివేదికలో మనం చూసుకుంటే వాళ్ళు మద్యం తాగడం వల్ల మరణించినట్లు తెలుస్తూ ఉంది. అలాగే మద్యంలో మనం చూసుకుంటే మద్యంలో విషం కారణంగా వాళ్ళు మరణించినట్లయితే ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. అలాగే మృతదేహాల పైన భౌతిక దాడి లేదా ఫౌల్ ప్లే లాంటి ఎలాంటి సంకేతాలు గాని గుర్తులు లేవని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ గదికి 2 మృతదేహాల గురించి సమాచారం అందింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆసియా దేశానికి చెందిన నేపాల్ ప్రవాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళు అక్రమ మద్యం సేవించినట్లయితే అధికారులు నిర్ధారించారు. ఆ యొక్క మద్యం మనం చూసుకుంటే విషపూరిత పదార్థాల మూలకాలు ఉన్నాయని చెప్పేసి కల్తీ మద్యం తాగడం వల్ల వాళ్ళు మరణించారు. అలాగే కల్తీ మద్యం సరఫరాకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే ప్రస్తుతం కైతాన్ ప్రాంతంలో మనం చూసుకుంటే మినీ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. అక్కడ భారతీయులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ కూడా మద్యం అక్రమంగా విక్రయిస్తూ ఉంటారు, కొంతమంది తాగుతూ ఉంటారు. అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండనన్న. కువైట్ చట్టాల ప్రకారం నేరం. ఇప్పుడు కైతాన్ ప్రాంతంలో ఎవరు మద్యం అమ్ముతూ ఉన్నారని చెప్పేసి పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. దొరికితే కానీ వీళ్ళ మరణాలకు కారణమైనందుకు వాళ్లకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకానొక సందర్భంలో కల్తీ మద్యం అక్రమంగా విక్రయించినందుకు ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే కైతాన్ ప్రాంతం మరియు ప్రవాసులు ఎక్కువగా ఉండే జిలీబాల్, సువైక్, సాల్మియా, మహబుల్లా, హవల్లీ ప్రాంతాలలో ఉండేవారు మద్యం విక్రయించేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి శిక్ష తప్పదన్నా. అలాగే ఎవరైనా మద్యం అలవాటు ఉండేవాళ్ళు దయచేసి తాగద్దండి. ఇటువంటి కల్తీ మద్యం తాగి మీ యొక్క ప్రాణాలు పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే కష్టపడి 10 రూపాయలు సంపాదించుకునే దానికి మనం ఇంత దూరం వచ్చాం, కానీ ఇలా చెడు అలవాట్లకు లోనై మన ప్రాణాలు తీసుకునేందుకు ఇంత దూరం రాలేదన్నా. కాబట్టి భారతీయులు ఆలోచించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.